సింపుల్గా సగ్గుబియ్యంతో ఇంట్లోనే వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి. చూసారు కదా ఎలా పువ్వుల్లాగా చక్కగా పొంగుతున్నాయో. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు వరకు రవ్వలాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ తీసుకొని దీంట్లో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మందం ఎక్కువగా ఉన్న కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 7 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి. సగ్గుబియ్యంలో 2 కప్పులు, దీంట్లో 7 కప్పులు, మొత్తం 9 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మరగడం స్టార్ట్ కాగానే సగ్గుబియ్యం పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని ఉప్పు, తగినంత జీలకర్ర, నువ్వులు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి మీదనే కాటన్ క్లాత్ని తడుపుకొని 2 వరుసల మీద వేసుకొని ఇలా వడియాలు పెట్టేసుకోవాలి. నేనైతే ఫ్యాన్ కింద పెట్టేశానండి. నెక్స్ట్ డేకి మార్నింగ్కి ఎండిపోయి సరిగ్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని క్లాత్ని తిరిగేసి ఇలా వడియాలను తీసేసుకొని 1 గంట సేపు ఎండలో పెట్టుకుంటే వడియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.